చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో Let's now welcome our Jabardast judges. Please put your hands together for my lovely angel, Roja Garu. సబ్బురాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపకే సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మెక్సీలో నన్ను రుప్పకే ఈ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేలు నీవంటే హే లేడీ హీరో వేడి నాపైకి దాడి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల Let's now welcome our laughing Bacha, Navababu Garu. మల్లెపూలు బొల్లు మన్నవి పక్కలోన ఎవరి బ్యూటీ థ్యాంక్ యూ వదిన ఎన్నో రాత్రులు వచ్చాయి ఏది నా ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడైనా కంప్లీట్ చేసావా క్లోజ్ టు మై హైస్ నీ దండం పెడితే ఒక నిమిషమే ఏంట్రా అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది వెళ్ళేస్తా అది అంతా అయిపోయింది అనంతమ్మ కోక దులిపోయి మాలచ్చమ్మ అన్నట్టు వెయిటింగ్ ఫర్ స్టార్టింగ్ నా బాబన్న ఇక్కడ ఏం చేయాలి నేను? ఏమి చేయలేవు లేదన్న ఏదో ఒకటి చేయాలి చెప్పన్న కొద్దిగా చెప్పన్న ప్లీజ్ అన్న అమ్మగారు నన్ను దీని చేతిలో పెట్టి మా అబ్బాయిది ఉట్టి మట్టి బుర్ర జాగ్రత్త అమ్మా అని అప్పు చెప్పేశారు పడుకున్నప్పుడల్లా నెత్తి మీద విత్తనాలు జల్లేస్తుంది మొక్కలు మొలిచేసాయి గట్టిగా ఊపకరా కాయలు రాలిపోతాయి పూర్తిగా మాట్లాడవే ఏమండి మేము చార్మినార్ ఎప్పటి నుంచో తీసుకెళ్తా అంటున్నారు తీసుకెళ్ళొచ్చుగా నీ కోసం చార్మినార్ చూరు పెట్టాడు నాకు చార్మినార్ అంటేనే చెంప పగిలింది అదే గోల్కొండ అని ఉంటే ఇన్ని రోజులు గుండాయిజానికి గ్రూపులు కట్టడానికి అలానే మళ్ళీ సముద్రంలో ఇచ్చి రక్తాలు ఎరుపు రంగు పూసుకొని జీవితంలో నీ లక్ష్యం ఏంటి? ఇద్దరు పిల్లలకు తల్లిని అవ్వాలనుకుంటున్నాను సార్. మరి నీ లక్ష్యమా? పిల్లలకు తండ్రిని అవ్వాలనుకుంటున్నానండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన రాఘవని అందరూ పాపం మట్టి బుర్ర అని ఎగతాళి చేసేవారు. ఇప్పుడు అదే మట్టి బుర్రలో మొక్కలు నాటడానికి రెడీ అయిపోయింది వాళ్ళ ఆవిడ. ఇక ఆ కామెడీ ఎలా ఉంటుందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. నమస్తే బాబు గారు. నమస్తే రోజక్క. ఏంటి ఈ అందమైన అమ్మాయి ఈ సాంగ్ తో వచ్చింది, దీనికి ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నారా? నాకెప్పుడో పెళ్ళైందండి. ఎందుకంటే అందమైన అమ్మాయిల వయసు పెద్దగా కనిపించదు కదండి. అందమా ఏంటక్క మరి మీరు ఇంతకీ మా ఆయన గురించి మీకు చెప్పాలండి. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన ఒట్టి మట్టి బుర్ర అనుకోండి. ఏమండి మీతో చాలా పనులున్నాయండి, మీరు త్వరగా రండి. ఆకులు ఆకునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా.
బాబు గారు నమస్కారం అండి, మేడం గారి నమస్కారం అండి, మీకు కూడానండి. చిన్నప్పుడు మా మాస్టర్ ఎప్పుడు స్కూల్లో తిడుతుండేవారు, మట్టి బుర్ర వెదవా అని తిడుతుండేవారు. అలా ఎంతకు తిట్టేవారో నాకు అర్థం కాలేదండి. అరే పెళ్లి అయ్యాక ఎవరైనా సరే అమ్మాయిని అబ్బాయి చేతుల్లో పెట్టి ఇంటికి పంపిస్తారు, కానీ మా అమ్మగారు నన్ను దీని చేతుల్లో పెట్టి మా అబ్బాయిది ఉట్టి మట్టి బుర్ర జాగ్రత్త అమ్మా అని అప్పు చెప్పేశారు. దీనికి ఏమర్థమైందో ఏంటో, పడుకున్నప్పుడల్లా నెత్తి మీద విత్తనాలు చల్లేస్తుంది, మొక్కలు మొలిచేసాయి. ఈ విధంగా మా అయింది మట్టి బుర్ర అని ప్రపంచానికి ప్రూవ్ చేసిందండి ఇది. అన్నట్టు నేను సాయంత్రం పడుకున్నప్పుడు మొక్కలేం లేవు కదా, పొద్దునకి ఎలా వచ్చేసాయి? రాత్రి టీవీ పెట్టారండి, వర్షపాతం వస్తుంది అన్నారు, అందుకే 4 గింజలు వేసాను, ఉదయానికంతా. అన్నట్టు నేను బయటికి వెళ్తూ బ్యాంక్ మేనేజర్ ఎంటబడి లోను ఎప్పుడు తీరుస్తావని అడుగుతున్నాడు. నువ్వేదో పంట కోసం అని చెప్పి బ్యాంకు రుణం తీసుకున్నావుంట, ఈ పంట వేయడం కూడా బ్యాంకు రుణాలు తీసుకోవాలా నువ్వు? తీసుకుంది బోడి 10 లక్షలు. 10 లక్షలా? నా బాడీలో పార్ట్లన్నీ అమ్మినా 10 లక్షలు రావే. నా పాటలు కూడా జాయిన్ చేసుకోండి. 10 పైసలు కూడా రాదే. ఏంటి తల మీద చూస్తున్నావు? ఏమన్నా వేసావా నిన్న మొన్న? అదేనండి, మొన్న 10 రోజుల క్రితం క్యారెట్ వేశాను, పైన ఆకులు వచ్చాయి, కింద క్యారెట్ కనిపించట్లేదండి. క్యారెట్ పైన రాదే, కింద వస్తది. అంటే అదే క్యారెట్ దుంప కదా, మట్టిలో వస్తదని చెప్తున్నాను. మన ఎదవ ఎక్కడికి వెళ్ళాడు? హలో బాబు, ఎక్కడున్నావురా? త్వరగా రా, బ్యాంక్ మేనేజర్ గారు వస్తున్నారు. మా నాన్న పొలంలో మొలకలు వచ్చాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే, సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసి. గట్టిగా ఊపకరా, కాయలు రాలిపోతాయి. పూర్తిగా మాట్లాడవే నువ్వు. అయినా రే ఏమన్నావు ఇందాక నువ్వు? మా నాన్నకు మొలకలు వచ్చాయి. అలా కాదురా, మా నాన్న పొలంలో మొలకలు మొలిచాయి అని చెప్పాలి నువ్వు. రే ఎంతసేపు ఎక్కడికి వెళ్ళు? పళ్ళు మూసుకో చెప్తాను. ఎందుకు? పళ్ళు మూసుకో. ఏంటి? ఏలేనా నా పురుగుల మందు, కొత్త మందు. బాడీ స్ప్రే కొట్టినట్టు కొడతావేంట్రా? అవే అబ్బా, ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, ఏర్లు కింద దాకా వచ్చేదని మందు కొడుతున్నా. చూసావా, కాళ్ళు దాకా ఏర్లు వచ్చేస్తున్నాయంటే, చెవుల్లోంచి కూడా వేర్లు వచ్చేస్తున్నాయి. దయచేసి ఇలా పంటలు అయ్యే మొగుళ్ళ చూడవే. పక్కింటి లక్ష్మి గారు పెద్ద పెద్ద సొరకాలు కావాలన్నారు. 2 రోజుల తర్వాత రమ్మని పెద్ద పెద్ద కాయలు కాస్తాయి, వచ్చి కోసుకోమని చెప్పు. ఓకే అయితే ముందుగా అడ్వాన్స్ తీసుకోరా. మేనేజర్ వస్తాను, మేనేజర్ కదా. నమస్కారం సార్. నమస్తే మా. అక్కడ చెప్పింది నేను. నమస్కారం చెప్పినప్పుడు ఎదురు నమస్కారం పెట్టాలి, సంస్కారం తెలీదా నీకు? చెట్టు అంత మనిషిని మధ్యలో ఉన్నాను ఇక్కడ. నిజమే, చెట్టు అంత మనిషి అంటా కానీ మనిషి మీద చెట్టు ఇదే చూడటం. అన్నట్టు టీవీలో పాడి పంటల ప్రోగ్రామ్ బాగా ఫాలో అవుతారనుకుంటా. అవునండి. ఈ పక్కన ఏదో చీడ పట్టినట్టుంది చూడమ్మా. ఇది కాదురా చీడ, ఇదేరా ఇంటికి పట్టిన చీడ పురుగు, బూజు పట్టిన గాజు పురుగులా ఉంది. నిన్న మొన్న ఏమైనా మిరపకాయ పంట వేసావమ్మా? ఎందుకండి? మనిషి బాగా మండిపోతుంటేను. ఎబ్బ కవరింగ్ చేయకండి నా దగ్గర. సార్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, మళ్ళీ వస్తానమ్మా. ఏం చేస్తున్నావు? అంటే మట్టి అక్కడ కనిపించబోతేను కనిపించడంతో బయటికి వెళ్ళి ఉమ్మొచ్చుగా, లేకపోతే పెరట్లోకి వెళ్ళి ఉమ్మొచ్చుగా. సారీ నాన్న. అమ్మాయి, పాడి పంటల ప్రోగ్రామ్ వస్తుంది. ఈనాటి పాడి పంటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా సూదిగా ఉన్న పొడవాటి నాగలి తీసుకొని పొలాన్ని బాగా దున్నాలి. ఏంటి ఎత్తుకుతున్నారా? నాగలు తీసుకొచ్చి బుర్ర బదలు కొట్టి దున్నేస్తారా మీరు? చంపేస్తారా నన్ను? నాగలు తండ్రి దున్నుతానండి, దువ్విని తీసుకొచ్చి దువ్వుతాను. అమ్మో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నాతో పెట్టుకుంటే ఇద్దరిని ఏదో ఒక రోజు ఇంటర్లో. ఆ తరువాత ఒక గ్లాస్ తీసుకొని అందులో మోనోక్రోటోఫాస్ 100 ml, గ్రోమోర్ 100 ml సమపాలల్లో పోసుకొని బాగా కలిపిన తర్వాత కలిపిన ఈ ద్రావకాన్ని గంటకోసారి పంట మీద పిచికారీ చేయాలి. పంట మీద పిచ్చికారీ చేయించాలంటరా? అనవసరంగా తాగించేశారు కదరా నా చేత. అబ్బా, ఇప్పుడు ఎలాగరా బాబాయ్? అబ్బా, నమ్మలేని నిజాలు, నగ్న సత్యాలు. నిజంగా మీరు ఉక్కు మషిన్ చూసింటారు, తిక్క మషిన్ చూసింటారు. ఇప్పుడు మీరు చూడబోయేది మొక్క మనిషి.
మేడం యాక్చువల్లీ ఈ మట్టి బుర్ర పెళ్లి కాక ముందే తెలుసా మీకు? పెళ్ళంటే నూరేళ్ళు పంట అన్నారు కదండి, అందుకే పంట వేసుకున్నాను. అంటే పంట అంటే ఈ పంట కాదే, నలుగురు పిల్లలకని సంసారం చేయడమే, అదే పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మేడం ఇన్ని పంటలున్నాయి కానీ మీరు వెజిటేబుల్స్ ఎందుకు వేశారు? పెళ్ళైన కొత్తలో ఒకసారి రైతు బజార్కి వెళ్ళానండి. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. నా అందం చూసన్నా ₹1 తగ్గించమంటే క్యాబేజీ తొక్క తీసినట్టు నన్ను బయట పడేశారండి. అప్పుడు నాలో ఒక పౌరుషం పుట్టింది. ఇంట్లో మట్టి బుర్ర ఉండగా టైం వేస్ట్ దండగాని వెళ్ళి 4 గింజలు చల్లాను. ఉదయానికంతా ఏపుగా పెరిగి 3 పూలు 6 కాయలే అయిందండి. నా సోదరి మనందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ బర్రెల హస్బెండ్ లో కూడా మట్టి ఉందని మీరేమి ఫీల్ అవ్వకండి. అందులో కూడా మీరు సేద్యం చేశారంటే బోల్డ్ ఎంత పండించుకోవచ్చు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫ్రెష్ గా కూరగాయలు కావాలనుకోండి, www.mattiburra.com కి మీరు మీ ఈమెయిల్ చేయండి, సరేనా? మీకు డోర్ డెలివరీ కూడా ఫ్రీ అండి. ఫ్రీ అండి. అక్కడ అంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడితే వాళ్ళు పీక్కుంటారు అదే కదా. రేయ్ ముందు ఇక్కడ అర్జెంట్కి వెళ్ళి చాలు వెళ్ళు. ఏంట్రా ఒక్కసారి ఎంత చల్లగా ఉందేంటి? వర్షం పడినప్పుడు మట్టి వాసన వస్తుంటది చూడు. ఏ వాసన? మట్టి వాసన వచ్చినట్టుగా. మట్టి వాసన కాదు, గేదె పేడ కలిపి ఎరువేశాను. చిచ్చి నేను మానేస్తానే, ఈ వ్యాపారం నాకు వద్దు. నేను మొత్తం పంట అంతా తీయించేస్తాను. ఏం లేదంతే. అలా కుదరదు. ఎర్రగడ్డ రైతు బజార్ తీసుకెళ్ళి అమ్ముదాం అనుకున్నాను. ఎర్రగడ్డ రైతు బజార్ లో పెట్టి వ్యాపారం చేద్దామని చూస్తున్నాడు నీ కొడుకు. వస్తావు రావా? రాను. వస్తావు రావా? నేను రాను. వస్తావా రావా? రాను. నేను ఎలా తీసుకెళ్ళాలని తెలిసి బాబు చిన్నగా రా, కాయలు నలిగిపోతాయి. పూర్తిగా మాట్లాడవే. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, ఆకుకూరలు. ఏంటి కోస్తారా పంట? పంట అయిపోయిందండి. మార్కెట్ తీసుకెళ్ళి రైతు బజార్ లో సేల్ అయిపోయింది. రోజా గారు హౌస్ కైట్ ఏముంది, మళ్ళీ కొన్ని విత్తనాలు వేస్తే చాలు, రేపటికి వచ్చేస్తాయి. మార్చలేము మేడం, మామూలే. మళ్ళీ మీ ఆవిడ బాగా యూజ్ చేస్తుంది, మట్టి బుర్ర అని ఫీల్ కాకుండా దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంది. అసలు అంతా బాగుంది కానీ ఆ ఇంట్రడక్షన్ సాంగ్ ఏంటి, చాలా బాగుంది. నాగబాబు గారు బాగుంది రాఘవ, ఎంటర్టైన్ చేసావు బానే. ఎప్పుడో ఒక జోక్ చదివాను, తలలో ఏదో మొక్క వస్తుందని, చిన్న కార్టూన్, దాన్ని ఇలాగ ఒక స్కిట్ చేయొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా చేసావు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అంటే ఏమిటో మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రచ్ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎవరి బ్యూటీ? మల్లెపూలు లోపల పెట్టుకోపో. థ్యాంక్ యూ వదిన. ఎంట్రీలోనే నువ్వు ఎవరి బ్యూటీ అన్నావే, అదొక్కటి చాలు ఈ జన్మకి నాకు. వదిన నువ్వు టు బి ఫ్రాంక్ గా చెప్పు, ఈ మల్లె మొగ్గలు నేను ఒకేలా ఉన్నాక? సేమ్ పించ్, సేమ్ టు సేమ్. అది మా వదిన. వదిన వస్తానండు, మీ అన్నయ్య కాఫీ తెస్తా. యాక్చువల్ గా మన స్కిట్ స్టార్ట్ చేసే ముందు ఎలాగో అందరికి స్వీట్ పంచ. అరే ఆనంద్, బా చంపొద్దురా రే. నువ్వు బాధ్యతలు స్వీకరించినట్టే కదా. ప్రపంచంలో నోరు తీపి చేసి స్కిట్ చూపించే మొగాన్ని నేను ఒక్కనే. కాఫీ ఏమండి? కాఫీ. కాఫీ అని చెప్పి బ్లాక్ గా తెచ్చిన కప్పు కూడా బ్లాక్ అనే. మీకు సెంటిమెంట్ కదా కప్పు, అందుకే దాంట్లో తెచ్చా. దొంగ దొంగ ఎంత మంచి మాట అన్నా. ఏమండి, దొంగ అంటే గుర్తొచ్చింది, దొంగ మీద 2 మంచి మాటలు చెప్పరా? మంచి దొంగ. రెండోది అబ్బా మా ఆయన టక్కరి దొంగ. దొంగ. ఏమండి, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఎంతో ప్లాన్ చేసుకున్నాను, మీకు అన్ని గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి. ఏంటి? అదే ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ. ఆపు, అరిగిపోయిన రికార్డు ఎన్నాళ్ళు తోముతావు? ఎన్నో రాత్రులు వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఏది ఆ వెన్నెల? ఏది నా ప్రాజెక్ట్ వర్క్? ఇప్పుడైనా కంప్లీట్ చేసావా?
ఊర్లో వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏ నవ్వడం కాదు, ఇవ్వాలి ఇప్పుడు ఒక్క నిమిషంలో చూపిస్తా. వెళ్తానా? ఎక్కడికి? సెంటు కొట్టుకొని వస్తా. ఒరే సచ్చినోడా, సెంటు కోసం వెళ్ళి నువ్వు మర్చిపోతావు. నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? ఎడారిలో దొరక్క మంచినీళ్ళు దొరికితే తాగడానికి గ్లాస్ దొరకలేదు అన్నట్టుంది. ఇంకోటి చెప్పనా వదినా? చెప్పు. దీని అంతటికి కారణం మీ కుటుంబం. నువ్వు బ్యూటిఫుల్ అన్నావని నేను వదిలేస్తాను అనుకోకు. తమ్ముడే ప్యాకెట్టే. మా నాన్న దగ్గర ముక్కు పిండి మరి 2 లక్షలు వసూలు చేశారు మీరు. బావగారు సారీ ఏమండి? ఓకే, మీరు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా? మీకు అసలు విషయం గుర్తుందా? మొత్తం గుర్తుంది. ఏమిటో చెప్పండి. ఎన్నో రాత్రులొస్తాయి. ఎన్నిసార్లు పాడుతావు? ఆడియో కంపెనీ వాళ్ళతో బుక్ అయిపోను, బోల్డ్ క్యాసెట్లు చెల్లుతాయి. ఇలా రా, ఆడదాన్ని కదా, మనకు తప్పవి ఇవన్నీ. ఇలా సరిగ్గా కూర్చున్నా. దగ్గరికి రా. వచ్చిన ప్రాజెక్టులు పెండింగ్ ఉండిపోయి నీకు తెలుసు కదా. చెయ్యి వెయ్యి. ఎక్కడా అని అడుగుతున్నాడు. తెలీదు. ఏమీ జరగని కక్క యాప్లెస్ ముక్కలాగా. ఇప్పుడు మెత్తగా నొక్కు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఇంకా ఒక్క నిమిషమే. అలా మొదట్లో అలాగే ఉంటది. క్లోజ్ టు మై హైస్. నీ దండం పెడితే ఒక నిమిషమే. ఏంట్రా? అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది, వెళ్ళేస్తా. అది అంతా అయిపోయింది. అనంతమ్మ కోక దులిపిపోయి మాలచ్చమ్మ అన్నట్టుంది. ఏదైతే ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఉందో అది మర్చిపోతానండి. నాకేమీ బోధపడటం లేదు. నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో గుర్తుకు రావట్లేదే. 1, 2 అయిపోయి ఉంటాయి, వచ్చేసి ఉంటాం. ఏదో గుర్తుకు అయితే రావట్లేదు. మీకు ఏది గుర్తు రాదా? గుర్తుంది. ఏంటి గుర్తుంది? ఎన్నో రాత్రులు వచ్చాయిరా. ఏదైనా కస్బా జగన్నాథపురం చూపించావరా? నువ్వు ఆడ కూర్చో, నేను ఇప్పుడు చూపిస్తా. చూపిస్తా. ఒట్టు. ప్రామిస్. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చేసింది. అమ్మా ఏమే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటావు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా నాకు ఓకే. అనసూయ దగ్గర నుంచి స్టార్ట్ చేయనా? ఏమో పొంగిన పూరి ఉంది, బయట ఉప్మా కోసం పోతావా? పారం పోకు. పొంగిన పూరి అంటే ఏమే స్టార్ట్ చేయమంటావా? స్టార్ట్ చేయి. వెయిటింగ్ ఫర్ స్టార్టింగ్. బాబన్న ఇక్కడ ఏం చేయాలి? ఏమి చేయలేవు. లేదన్న ఏదో ఒకటి చేయాలి. చెప్పన్నా, కొద్దిగా చెప్పన్నా ప్లీజ్ అన్న. ప్లీజ్ చెప్పన్నా. పారిపోరా. కొద్దిగా చెప్పండి అన్న. మళ్ళీ టాయిలెట్ లోకి వెళ్ళిపో. అనసూయ, నిన్ను అడగద్దు గాని నీ కారుకు మొత్తం లోన్ కట్టినవా లేకపోతే నెట్ క్యాషా? రేష్మి లోన్ కడితే నీకెందుకు? అలవాట్లో పొరపాటు. అనసూయ, ఏం కడితే నీకెందుకురా? చాలా రోజులైంది మాట్లాడుకో. లాభం లేదండి. ఎంతో ఓడ్చాను కానీ వదినా, ఇంకా నా కొద్దు మీ అన్నయ్య. నో. హలో డాక్టర్ గంధం చెక్క గారేనా? అర్జెంట్ గా ఇంటికి రండి. అయ్యా నమస్కారం డాక్టర్ గంధం చెక్క గారు. గంధం చెక్క కాదమ్మా, చెక్క గంధం. ఆ చెక్క ముందుంటే ఏంటి వెనకుంటే ఏంటి? తొక్కలో మీటింగ్. ఎక్కడ పడితే అక్కడ చెక్క ఉండకూడదమ్మా, ముందే చెక్క ఉండాలి. నువ్వు వచ్చిన పని ఏంటి? నువ్వు వాగుతున్న సొల్లేంటి? అదే ప్రాబ్లం ఏంటమ్మా? అది మ్యాటర్. అర్థమైంది. వీడికి గుర్తుండదు కదా. అవును, నాకు డౌట్, వీడికి నువ్వెలా గుర్తున్నావు? బ్రిలియంట్ క్వశ్చన్ అడిగాడు వదిన. ఇంత అందగత్తే ఏ మగాడు ఇష్టపడ్డు? నీకు అనసూయకి బాగా ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది. నేనేం చేశాను? ప్రపంచంలో మీరిద్దరే అందగత్తెలని ఫోబియాలో బతుకుతున్నారు మీరు. హలో డాక్టర్, ఇప్పుడంటే ఆ మాట అన్నావు కానీ ఇంకెప్పుడు అనకు. ఏ అరే నా అందం ఎంత, ఆ పిల్ల అందం ఎంత? ఒక్క పాయింట్ లో మిస్ అయింది బాబు గారు. మిస్ ఇండియా. నీకు ఇచ్చుంటే వాళ్ళు మిస్ అయ్యేటోళ్ళు. వచ్చిన పని చూసుకో. నర్స్
డాక్టర్ ఫస్ట్ బీపీ చెక్ చేయి. చూసారండి, మనం ఇంత మాట్లాడుతుంటే అక్కడ సంసారం చదరంగం అనే పుస్తకం చదువుతున్నాడు. చాలు చాలు. నా బాడీలో బీపీ ఉందా? మీ స్కిట్ లో బీపీ ఉండదు కానీ మీ బాడీలో బీపీ బాగా ఉంది సార్. పోయిన జన్మలో నా భార్యకు గుర్తుకొస్తున్నావు నువ్వు. చూసావా వదినా, ఈ జన్మలో మీ అన్నయ్యకి నేను కనబడలేదు. ఇదిగో తాత తైలం, తరతరాల నుంచి వస్తున్న తైలం, తాత తైలం. అది మా పైల్మానికి పట్టు. నీ ప్రాజెక్ట్ వర్క్ సక్సెస్. ఇక నువ్వు గేట్లు ఎత్తొచ్చు. మీరు గేట్లు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఏమండి, ఇప్పుడు తాత తైలం తాగారు కదా, ఎలా ఉంది మీకు? ఆట ఆడాలనిపిస్తుంది. అమ్మో 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 అమ్మో, ఆట ఆడాలనిపిస్తుందా? ఏం ఆట ఆడాలనిపిస్తుంది? పులి మేక ఆట ఆడదామా? రండి పులి మేక, రండి ఆడదాం. ఓకే రండి. ఓ పులి, మేక ఆకలి మీద ఉందిరా. కొద్దిసేపు ఆగు, పులి రెడీ అవుతాంది. ఎక్కడున్నాడు? పులి మేక ఆటదామన్నారు. అదే కదా పులి మేక ఆట ఆడడానికి బొమ్మ గీస్తున్నా. గీతలు గీసారా? మీ వంతు వేస్తారా? వేసేసా. నా వంతు కూడా మీరే వేయండి. ఇంకా లాభం లేదండి. ఎందుకు ఇవన్నీ? నువ్వు వాడతావనుకున్నాను రా, ఆఖరికి నా పువ్వులు నేనే వాడుతూ. ఇంకా లాభం లేదు వదిన. చాలా ఎపిసోడ్ లో చెప్పాను గానీ ఈ ఎపిసోడ్ లో కరాఖండిగా చెప్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు దిస్ హస్బెండ్. గుర్తుకొచ్చింది. ఏంటి? ఏదో ఒకటి చేయాలి కదా నిన్ను. ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేస్తానే. అమ్మో, ఏదో ఒకటి అన్నాడంటే తాత తైలం బాగా పనిచేస్తుందన్నమాట. ఏం చేస్తావు? ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ తీస్తా. అమ్మో, ఓరి నాయనో. పాల ప్యాకెట్ తెచ్చి స్టవ్ మీద గిన్నెలో పోస్తా. గిన్నెలో పోసి మరగబెడతా. మరగబెట్టి ఇంకా మరగబెడతా. ఇంకా మరగబెట్టి మళ్ళా మరగబెడతా. అబ్బా, అంతసేపు మరగబెట్టకండి, ఆవిరైపోతుంది. నువ్వు కాఫీ తాగుతావా, టీ తాగుతావా? రేపు వరంబోకు. ఇప్పుడు ఈ టైంలో కాఫీ టీ అవసరమా? రిలాక్స్ అవ్వాలంటే కాఫీ టీ తాగాలి కదా. ఒకదా, అసలు నువ్వు ఏం హార్డ్ వర్క్ చేసావరా రిలాక్స్ అయిపోవడానికి? నా ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా కంప్లీట్ చేసావా? ఇంకా నువ్వు ఏ పాట కాదు. ఆపరా ఆపరా, ఇంకా నీకేమి గుర్తు రాదు. నాకు గుర్తొచ్చినంత వరకు నేనే నేర్పించుకుంటా. రోజా గారు ఎలా ఉంది స్క్రిప్ట్? అప్పారావు విరహ వేదన బాగుంది. నువ్వు ఎంత గుర్తు తెచ్చినా గుర్తు రావట్లేదు. అది పిచ్చిరావి కదా. కాదు మేడం, ఎన్నో రాత్రులు వచ్చాయి గాని రాది వెన్నెలమ్మ. వెన్నెలమ్మ ఎదురుగానే ఉంది కదా. ఆ ఫ్లవర్స్ తీసి పడేసాడు, మళ్ళీ గబగబ తీసుకొని అలంకరించుకోండు. అసలు మేక ఆకలి మీద బాల్ లాగా అలా దొల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు అప్పు. బాగుంది అప్పు, చాలా ఫన్నీగా ఉంది. నాగబాబు గారు బాగా వస్తున్నాయి, చాలా మ్యాటర్ ఉంది. ఎక్కడ బోర్ కొట్ల, నీట్ గా ఉంది. బాగా ఏం చేసావు. అప్పారావు విజృంభించాడు, నువ్వు దానికి తగ్గట్టు చేసావు. మిగతా ఇద్దరు బాగానే ఉన్నారు. గుడ్, బాగా చేశారు. ఇప్పుడు గ్యాప్ లేకుండా పంచులు వేయడానికి, పంచులు వేయించుకోవడానికి రాబోతున్నాడు పంతులు. ఆ పంతులు ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ సీన్. 16 వయసు, పడి పడి లేచే మనసు. 16 వయసు, పడి పడి లేచే మనసు. గురువు గారు వ్యవసాయం పనులు ఏమన్నా చేస్తున్నారా? ఫ్లోర్ మూమెంట్. పైన ఫ్లోర్ ఎండిపోయింది, కింద ఫ్లోర్ మూమెంట్ అవసరమా? పైకి లేకండి. నాకు తెలిసి మీకు 16 ఏళ్ళు వచ్చి 36 ఏళ్ళు అయ్యి ఉంటుంది. మీకు అవసరం అయితే ఒరే మహేష్, ఎంత ట్రై చేసిన అమ్మాయి పడట్లేదురా. అమ్మాయిని పడగొట్టడం అనేది ఒక ఆర్ట్, అది అందరికీ రాదు. అజంతా, నీకు స్పెట్స్ పెద్ద సూట్ అవ్వలేదు, నీకు డ్రెస్ కూడా పెద్ద సూట్ అవ్వలేదు. ఇది నీకే కదరా, ఎవరికే పడతారా? చూసావా? ఒరే, ఎంత ట్రై చేసినా కాలెత్తదేంట్రా? పల్లి 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 కాలు ఎత్తట్లేదు అన్న, 2 కాళ్ళు ఎత్తించాను దాని చేత.
అది కాదు, నేను సినిమా స్టార్టింగ్ లో ఎక్కడికి పోయావు? ఒరే, సినిమా స్టార్టింగ్ లో పొగ త్రాగరాదని యాడ్ వచ్చింది కదా, సిగరెట్ తాగాలని గుర్తొచ్చిందిరా. ఏంటంటే బయటికి వెళ్ళి 2 పప్పులు వీకేసి వచ్చా. ఏంటి తెగ చదివేస్తున్నావు? నేను ఇంజనీరింగ్ పాస్ అయితే కానీ నాకు పెళ్లి చేయను అంటున్నాడు మా బాబు డోట్. నీకు పెళ్లి అయిన తర్వాత నీ ఇంటి అడ్రస్ చెప్పు. ఎందుకు? పక్కన ఫ్లాట్ తీసుకుందామని. నేను ఒక బుక్ చదివాను రా, అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. తీరా అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి తన ఫ్రెండ్ చెల్లెలు అని తెలిసిందిరా. ఆ తర్వాత తన లవ్ని త్యాగం చేశాడు రాడు. ఒరే, దానికంతా బాధపడేందుకురా, వాడి దగ్గరికి వెళ్ళి ఒక చాక్లెట్ చేతులు పెట్టి బావా అంటే అయిపోవు కదా. చాలా థ్యాంక్స్ బావా. రమ్య రెడీగా ఉండొచ్చేస్తున్నాను. నువ్వేంట్రా, నువ్వెందుకు ఏడుస్తున్నా? నేను అదే బుక్ చదివాను రా, వాడికి ఇంకో చెల్లి ఉందంట. నోరుముయ్ ఎడరా, నోరుముయ్. సరే చూడా, మూల శంకు మాస్టర్ వస్తున్నాడు, మూల శంకు మాస్టర్ వస్తున్నాడు. గురువు గారు, స్టెప్ అదిరిపోయింది. కొరియోగ్రాఫర్ ఎవడు? పైవాడు. పైవాడు అంటే ఎత్తుకుతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒరే, నేను ఒకేసారి కదా అందరు క్లాస్కి వచ్చింది. వేరుగా ఎందుకురా భయపడతా? ఫ్రీగా ఉండరా. అందుకే సార్ ఫీజు కట్టట్లేదు. ఏంటి అలా ఉన్నా? నువ్వు నేను ఫ్రెండ్స్ ఉంటా. చెప్పు తీసుకుని కూడా అప్పటిప్పట్లో క్లాస్మేట్, బెంచ్ మెట్టు, గ్లాస్ మెట్టు. ఇప్పుడు ఎందుకు రేదు నాకు అర్థం కాదు. ఏంటది? మరి వెనకుండా వచ్చేస్తా. కూర్చోకరా. ఈ మధ్య కాలంలో నేను మిమ్మల్ని చూసి తలెత్తుకోలేకపోతున్నాను రా. అది కూడా ఎత్తుకోలేకపోతున్నావా? నేను తలదించుకునే సమయం ఆసనం ఏంటి సార్? అర్ధరాత్రి 12 గంటలప్పుడు మైత్రుల దగ్గర అమీర్పేట రోడ్ల మీద అమ్మాయిలు అబ్బాయిలు ఏంటండి నాకు అర్థం కాదు. ఆ టైంలో వీడికి అక్కడ పని అంటే ఎవరు రాజు నిలబడు. నువ్వు ఉండగా నేను ఎందుకు? మహేష, నిన్న మీ ఊళ్ళో అందరూ కింద పడేసి కొట్టినారంటే ఎందుకో? నీ మాట అంటే వాళ్ళే కొట్టారు. నా మాట అంటే వాళ్ళు ఎందుకు కొట్టారు? నువ్వే కదా పెద్ద మాట అన్నావు కదా. పక్కింటి ఆంటీ పిలిచింది, అంకుల్ లేడని వెళ్ళాను. ఏదో పెద్దవాడు కదా అని చెప్పి వెళ్ళాను. ఈ లోపు అంకుల్ వచ్చి పెంకులిచ్చి కొట్టాడు నన్ను. మహేష, నిన్న సాయంత్రం స్కూల్ గ్రౌండ్ లో మొక్కని ఎందుకు వంచుతున్నావు నువ్వు? మొక్క వంగదు మోనే వంగుతుంది అని చెప్పి నేనే ఉంచానండి. అదే మీరు ఉపయోగించి నన్ను ఏం చేయమంటారు? నేను పెట్టిన ఎగ్జామ్ పరీక్షా పత్రాల్లో ఎవడో గాడ్ ఫినిష్డ్ ద కింగ్ అంటే దాన్ని పక్కన పెట్టి గాడ్ ఫినిష్డ్ ద కింగ్ అని రాశాడు. ఎవడాడా? నేనే సార్. ఎందుకు రాశా ఫినిష్డ్ పోతే ఫినిష్డ్ అని? మా నాన్న పిన్సులు సూదులు అమ్ముకుంటాడండి, దానికి నిర్వచనంగా నేనే రాశానండి. అది ఎలా రాయాలో నేనే చూపిస్తాను రండి. ఆగండి, నేను అక్కడికి చెప్తాను. నన్ను పొగట్టు రాసుకోరా, ముడిగా లేదా అని ఇన్ని సవలే చూడాలి. బ్లాక్ బోర్డ్ అనుకుంటున్నాను నిన్ను. బ్లాక్ బోర్డ్ కు దానికి తేడా తెలియట్లే మీకు? అజంతా నీకు పేమెంట్ ఫ్రీగా ఇచ్చి ఖాళీగా కూర్చోబెట్టిన ఇలా రా, నేను అడగాలి. అజంతా? నీ ఏజ్ ఎంత? నన్ను అందరూ అక్క అని పిలుస్తారు. నన్ను బాగుంటారులే. అజంతా, జీవితంలో నీ లక్ష్యం ఏంటి? 2 పిల్లలకు తల్లిని అవ్వాలనుకుంటున్నాను సార్. మరి నీ లక్ష్యమా? పిల్లలకి తండ్రిని అవ్వాలనుకుంటున్నానండి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు, ఇంకొక 2 బిడ్డల తండ్రి. అజంతా సార్, ఈ మధ్య కాలంలో ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు? మా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయండి. మీ నాన్న పిలిపించు, నేను సర్ది చెప్తాను. మా నాన్న ఎవరో తెలుసుకోవడానికి నేను గొడవలు. పై కూర్చో అజంతా. ఇవన్నీ అనవసరం గాని మీకు జీవితంలో గొప్ప గొప్ప పాఠాల బదులు కొన్ని కాలక్షేప పదాలు చెప్పాలనుకుంటున్నాను. 1772వ సంవత్సరంలో ఆక్సిజన్ కనిపెట్టారు. అయ్యి బాబా, తర్వాత మనం పుట్టాం కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంపడిపోయిన రా. అయ్యి బాబా, చాలా అమేజింగ్ నిజంగా. ఏమైందిరా సార్, బస్సులు కనిపెట్టకపోయి ఉంటే బస్ స్టాండ్ల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా సార్. ఏమై సార్? ఓ ఏమో, నువ్వు చెప్పిన ప్రశ్నలకి సమాధానం నాకు ఆర్టిస్ట్ వచ్చేసి నా గుండెల మీద గుద్ది నాకు ప్రాణం నిలబెట్టండి రా. మీరే కదా సార్ గురువు దేవుడితో సమానం అన్న. నేను కొడతానండి అస్సలే. కుద్దండి రా. గురువు దేవుడితో సమానం. నువ్వన్నా కుదరా సీనియర్. నో.
ఏం ఎవరో కొద్దా పోయినా నేను గుద్దుతాను రా, ఎందుకంటే టీమ్ లీడర్ నేనే. మాస్టారు లెక్చర్ ఎలా ఉందంటున్నారు చెప్పండి రోజా గారు. ఆయన పేరుకి ముందున్నది మనకి తెప్పించాడు. బాగుంది. నాగబాబు గారు ఇక్కడ బోర్ కొట్ల నీట్ గా ఉంది, బాగా చేసావు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు మన జబర్దస్త్ లో బల్బుకి కేర్ ఆఫ్ అడ్రస్ బుల్లెట్ భాస్కర్. అలాంటి బుల్లెట్ భాస్కర్ ముందే తన బల్బు ప్రదర్శించే ధైర్యం చేయబోతున్నాడు సునామీ సుధాకర్. ఈ క్లాష్ ఎలా ఉంటుందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్. సార్ ఈ రోజు మన ఆడిషన్ కి యంగ్ అండ్ డైనమిక్ ఆర్టిస్ట్ పంపించాను సార్. వాళ్ళు వచ్చి దుమ్ము దులిపేస్తారు సార్. దుమ్ము సంఘ తర్వాత ముందు వాళ్ళు పిలు. రండి తొందర రండి. రిటైర్మెంట్ అయిపోయి పింఛన్ తీసుకునే వయసులో మీకేంటి ఈ పని? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయిల్ ప్రాబ్లం. ఈ వయసులో వచ్చేది ఆయిల్ ప్రాబ్లమే గానీ. సరే స్కిప్ చేయండి. పారేసింది బంగారం రింగ్ కదా? బంగారమేరా. ఇంతగా రింగ్ ఎక్కడే కదా పడేసావు? రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ లో. రోడ్డు నెంబర్ 10 బంజారా హిల్స్ లో పడేసిన రింగ్ అమీర్పేట జంక్షన్ లో వెతికితే ఎక్కడ దొరుకుతుందా నీకు? అక్కడ కరెంట్ లేదురా, ఇక్కడ కరెంట్ ఉందని. ఏకంత పంచి కోసం కోకంత స్కిట్ చేస్తారా? పోండి ఇక్కడి నుంచి పోండి, నా కంటికి కనిపించదు. అదేంటి సార్ వాళ్ళని అలా పంపించారు? అంత బాగా చేశారు కదా సార్. ఎద్దవ్వా, మనము జబర్దస్త్ 200 ఎపిసోడ్ తీస్తున్నాం, చివరి ఎపిసోడ్ కాదు. ఒక్కొక్కడు చూసావు ఎలా ఉన్నారో, ఏజ్ బార్ అయిపోయి యంగ్ డైనమిక్ కావాలి, పిలిపించు. రండి తొందర రండి. రే రే రే, ఆడి ఏనుగు నువ్వు చిట్టెలుగులాగా ఎవర్రా మీరిద్దరు? రమ్మని చెప్పు. జిందాబాద్ సుధాకర్ అన్న, జిందాబాద్ సుధాకర్ అన్న. సుధాకర్ ఆర్టిస్ట్. సుధాకర్ ఆర్టిస్ట్. ఇదేంటి కొద్దిగా లావైనట్టున్నారు? ఈ మధ్య కారు కొన్నాను. కారు కొనడం తప్పు కాదన్న, కార్లో లావద్దు. ఎందుకు? ఒక కారు ఇంకో కారులో పట్టదు కదా. ఈ అదో పంచులు ఏమైనా ఉంటే జబర్దస్తులు నా మీద అర్థమైందా? నేను చాలా కూల్ పర్సన్. స్టార్ట్ చేస్తారా స్కిట్? యాక్చువల్ జబర్దస్త్ గురించి మాట్లాడాలి. ఏంటి జబర్దస్త్ లో కెమెరామెన్స్ ఎంతమంది పని చేస్తున్నారు? 12 మంది. ముందుగా వాళ్ళందరూ తీసేయండి. 12 మందిని తీసి ఏం చేయమంటావు? విజయవాడ టికెట్ అయింది. విజయవాడ అందరికి. విజయవాడకి ఎందుకు? పుష్కరాలు జరుగుతున్నాయి కదా, అక్కడ పిండ ప్రదానం చేస్తారు కదా, అవి షూట్ చేయమని చెప్పు. అవి తర్వాత చూద్దాం సార్. మీరు స్కిట్ స్టార్ట్ చేస్తే మిమ్మల్ని మేము సెలెక్ట్ చేస్తాం. జబర్దస్త్ గురించి నేను మాట్లాడాలి. సరే ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు ఆ యాంకర్స్ ఏంటి, మామూలుగా జెంట్స్ పెట్టారంటే యాంకర్స్ ఇద్దరిని, మరి ఎవరిని పెట్టాలి? అది వినోదిని తర్వాత శాంతి స్వరూపుని ఉంది కదా, అది ఇద్దరు పెట్టండి. ఎక్స్ట్రా జబర్దస్త్ లో బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, గుడ్ ఐడియా. స్కిట్ చేస్తారా? రెడీ? ఓకే రెడీ, స్టార్ట్. యాక్షన్. తమ్ముడు తమ్ముడు, నాన్నకు ఏమో గుండెపోటొచ్చిందంట. అది తెలిసి అమ్మకు పనిపోటొచ్చిందంట. సూపర్. అది తెలిసి అక్కకేమో పన్నుపోటొచ్చింది. అది తెలిసి బావేమో వెన్నుపోటు పొడిచాడంట. అవునా? ఇలా చేస్తే జబర్దస్త్ కొన్న పరిస్థితి ఇక్కడ కాదు, ఇక్కడికి వెళ్తాది. ఇక్కడ నా పొరపాటు లేదు. వీని తీసుకొచ్చా జూనియర్ ఆర్టిస్ట్, వీని వల్ల అయింది మొత్తం. నువ్వు దొబ్బే ఆఫ్టర్ జూనియర్ ఆర్టిస్ట్ పెట్టుకుని ఎలా ఉంటాను స్కిట్? జూనియర్ ఆర్టిస్ట్ అంటే అంత చులకన ఉందిరా? అవురా? నేను ఒక్క డైలాగ్ చెప్తాను, డైలాగ్ చెప్పరా? చెప్తాను. ఛాలెంజ్ రా. సార్ కాసేపు నోరు మూసుకొని ఉండండి సార్. అరగంట నుంచి మూసుకునే ఉన్నాను.
ఎవడో ఒక్కడి కింద బతకడం తప్పించి మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు. వీడి ప్లేస్ లోకి నువ్వు వస్తావా? ఇన్ని రోజులు గుండాయిజానికి గ్రూపులు కట్టడానికి అలానే మళ్ళీ వాడిపోతే వీడిపోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం జగబడితే పోర్టుకొస్తామని చెప్పిన పోర్టుకు బిలవుతాయి. సముద్రంలో ఈ కిరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయినా. సుధాకర్ కమాన్ వీరి కృష్ణలో డ్రాప్ చేసా. ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్ట్ చెప్తే ఆ డైలాగ్ నేను చెప్పాలా? పోబే పోరా పోరా. నేను బాగా హట్ అయినండి. అరే కార్ తీరా. పో ఆడిషన్ చేసినది పో. అరే కార్లో మంచినీళ్ళు బాటలు తీసుకురా పో. కార్ తీయమన్నావు కదరా. అంటే మంచినీళ్ళు బాటలు ఉంచండి. ఇంకెందుకున్నారా? జబర్దస్త్ ఆడిషన్ లో యు ఆర్ ఫెయిల్. అవునా? మీరు ఇంకో షో చేస్తున్నారు కదా, డి జూనియర్ సుధాకర్ డాన్సర్. ఇందాక సుధాకర్ ఆర్టిస్ట్ అన్నావు కదరా. అది అప్పుడు మల్టిపుల్ అండి, వాడుకోవచ్చు. జబర్దస్త్ ఇక్కడ ఉన్న జబర్దస్త్ ఇక్కడ పెట్టాలని చూసాను. అలాగే డి ఇక్కడ ఉంది. ఇప్పుడు డి జోడి ఇక్కడ పెట్టా. డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చా అంటే ఏంటండి నాకు అర్థం కాదు. ఐ వాంట్ సుధాకర్. యా ఇప్పటిలా పిచ్చి పిచ్చిగా కాదు. మీకు సుధాకరే కనిపిస్తుంది కదా? ఎవ్వరు కనిపించరు. ప్రామిస్? ప్రామిస్. మ్యూజిక్ ప్లే చేయండి అమ్మా. జుంబారే జుజుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే రింబారే రింబకరే రింబరాహి రింబరాహి రింబారే. హల్లో బుల్లెమ్మ ఎల్లో రాశిల్పమా కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. క్యా డాన్స్ హై. కృష్ణ గారు వచ్చారు. అవునా? సుధాకర్ లేదు. సుధాకర్ రాలేదా? సుధాకర్ రాలేదని నన్ను అడుగుతావేంట్రా? కార్ తీరా. కార్ తీరా. వేరే ఆర్టిస్ట్ పిలిపించి. అరే టీ తీసుకురా, కార్లో ఉంది. ఐ వాంట్ సుధాకర్. ఇంకో సాంగ్ ఏంటి? జిందాబాద్ సుధాకర్ అన్న. ఎక్కడ సుధాకర్? చిరంజీవి గారు వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పు. చిరంజీవి గారు వచ్చారు సార్. ఒక్కటి చిరంజీవి గారు వచ్చారు. ఒక్కటి అంటే చిరంజీవి గారు ఇష్టపేశారా? చిరంజీవి గారు స్టెప్ వేసి 10.5 సంవత్సరాలు అయితే ఇప్పుడు అడుగుతారా స్టెప్ వేసారని? అంటే అది కాదు. ఒకటి మాట చెప్తున్నాను, చిరంజీవి గారు పేట వేస్తే చిరంజీవి గారు వచ్చారు, కృష్ణ పాట గారు కృష్ణ గారు వేశారు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే పాట వేయండి. అద్భుతంగా సుధాకర్ వేస్తారు. ఛాలెంజ్ సార్. నువ్వు ఇంత పౌరుషంగా అడుగుతున్నావు కాబట్టి వేస్తారు. రెడీ రెడీ బాబు, పాట ఒకటి వేయండి అమ్మా. పాపం టైం బాగాలేదు సుధాకర్ కి. ఎవరు వచ్చారని అడగలేదే? ఎవరు వచ్చారు? బాలయ్య బాబు వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చాడేంట్రా? నేను చేశాను. నీకు తెలియాలి కానీ నాకేం తెలుస్తుంది సార్? ఇప్పుడు బాలకృష్ణ గారు వచ్చారు కాబట్టి ఇమీడియట్ గా బాలకృష్ణ గారు రారు, ఇప్పుడు సుధాకరే వస్తారు. అంటే ఇప్పుడు ఎవరి పాట ఏమంటావు? ఇప్పుడు బాలకృష్ణ గారి పాట. బాలకృష్ణ ఇప్పుడు వచ్చారు కాబట్టి మళ్ళీ బాలకృష్ణ వేయండి. కానీ రాడు. ఖచ్చితంగా కదా? ఖచ్చితంగా ఒట్టు. సరే ఇదే లాస్ట్ ఛాన్స్ వేయండి భయ్యా. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫంకులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బగే. ఈ బాడీ సోంపాపిడి చీమల్లెన్నేలు నీవంటే. హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే. సూపర్ సూపర్. ఎవరు కూడా లైఫ్ లో ఊహించుకొని ఒక డాన్స్. నారాయణమూర్తి గారికి ఇలాంటి ఒక సాంగ్ జబర్దస్త్ లో
ఎన్ని టీంలు ఉన్నాయి ఇప్పుడు? 6 టీంలు 6 12 కదా 13వ టీం కదా అనేసి ఎవరిని తీసేద్దాం? బుల్లెట్ బాస్ని తీసి ముందుగా ఆ డేట్స్, సంవత్సరం డేట్లు, ఆ ఫుడ్ క్యారీవాని అని మనతో మాట్లాడు. సార్ డేట్స్ అని ముందు చెప్పాలి. బ్రేక్ఫాస్ట్ కి మాత్రం 2 పిజ్జాలు సార్, 3 బర్గర్లు. లంచ్ సార్ కొట్టండి రా. కొట్టు. ప్రామిస్. ఒక్క నిమిషం చెప్పు. చిరంజీవి గారు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో డైలాగ్ చెప్పారు. ఏం చెప్పారు సారు? ఒక రోగిని ప్రేమించడానికి డాక్టర్ కూడా రోగితో సమానం. ఓకే, నువ్వు ఒక రోగివి కాబట్టి ఒక మంచి సైకాట్రిస్ట్ కి చూపించుకో. ఆయన కాల్ షీట్ ఎంత? అదే రెమ్యునరేషన్ ఎంత అని రోజుకి? సైకాట్రిస్ట్ అంటే ఏమనుకుంటున్నావు? హలో, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్కలా ఉంటాడు. ఒకటి కార్లో వస్తాడు, ఒకటి బైక్ మీద వస్తాడు, ఒకటి స్కూటర్ మీద వస్తాడు. ఈయన సైకిల్ మీద వచ్చాడు కాబట్టి సైకిల్ ఆర్టిస్ట్. సైకాట్రిస్ట్ అంటే డాక్టర్ రా. అవునా? ఆయన ఓన్లీ డాక్టర్ క్యారెక్టర్ ఇస్తారా? కెమెరామెన్ అందరు రండమ్మ ఒకసారి. అదేంటి మీరు విజయవాడ వెళ్ళారా ఇంకా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆర్టిస్ట్ అవుదాం. వాళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? ఎందుకు వచ్చారు? ఇక్కడున్న నిన్ను ఇక్కడ తీసుకెళ్తారు. ఎందుకు? అన్నపూర్ణ స్టూడియో గేట్ అవతల పడేసి నీకు పిండం పెట్టి దాన్ని షూట్ చేస్తారు. అవునా? తీసుకెళ్ళండి రా. సార్ సార్ జబర్దస్త్ ఇక్కడ జబర్దస్త్ నేను లేస్తా సార్. సార్ నన్ను కాపాడు నాగబాబు గారు, నన్ను కాపాడండి. ఎక్కడో తీసుకెళ్తా, ఎక్కడో తీసుకెళ్తా. రోజా గారు ఏమంటారు? సుధాకర్ డాన్స్ లో ఫేమస్ కాబట్టి ఈ స్కిట్ ని బాగా వాడుకున్నాడు. కానీ హైలైట్ వచ్చి ఆర్ నారాయణమూర్తి గారు ఒక కమర్షియల్ సాంగ్ కి డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది, ఈ ఊహే హైలైట్ తెలుసా. చాలా బాగుంది అది. మన నరేష్ ది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాగబాబు గారు, సుధాకర్ కున్న ఓన్ టాలెంట్ డాన్స్, ఆ చిన్న యాటిట్యూడ్ చూపిస్తాడు, అది దాన్ని బాగా వాడుకొని అది బాగుంది. ఆ యాటిట్యూడ్ అది లాస్ట్ టైం కూడా మొన్న ఎపిసోడ్ వచ్చింది ఆర్టిస్ట్ గా, చాలా బాగా చేశారు సుధాకర్. సో మళ్ళీ సుధాకర్ ని సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి చేశారు, చాలా బాగా చేశారు సుధాకర్. నీ డాన్స్ నచ్చుతుంది నాకు, దాంతో పాటు నీ పెర్ఫార్మెన్స్. సుధాకర్ మీద మొత్తం వెళ్ళినట్టు మొత్తం అంతా దాన్ని నువ్వు బాగా ఆర్గనైజ్ చేసావు. గుడ్, బాగుంది భాస్కర్. జబర్దస్త్ జల్సా టైం. మన బాడీలోని అన్ని పార్ట్స్ సింక్ లో ఉంటేనే మనం బోల్డ్ అని తప్పులు చేస్తాం. అదే నాన్ సింక్ లో ఉంటే ఆ నాన్ సింక్ కామెడీ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు అదే అవి అలాంగ్ విత్ ద సీన్. ఓ మై గాడ్, టుడే మెడికల్ ఇల్నెస్. జబర్దస్త్ టీమ్ లీడర్స్ ఎవరికి పిచ్చి లేచిన నా దగ్గరికి వేస్తారు. రచ్చా నీకే కదరా పిచ్చా? ఎవర్రా పిచ్చి అన్నది? డాక్టర్ గెటప్ రా ఇది. డాక్టర్ ఒంట్లో బాగాలే డాక్టర్. ఒంట్లో బాలేదా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఒంటిని ఒంటితోనే తీయాలి. డాక్టర్ నాగా డాక్టర్ మా ఆయనకి. ఆయన రాలేదు డాక్టర్, ఇంటికాడ ఉన్నాడు. ఈ రిపోర్ట్ చూసి చెప్పండి డాక్టర్. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? మెడికల్ లోనే మెరాకిల్. ఏం జరిగింది డాక్టర్? మీ ఆయన వయసు 30 సంవత్సరాలు. అవును డాక్టర్. ఆయన బోరబండలో ఉంటాడు. అవును డాక్టర్, ఎలా చెప్పారు? మెంటల్ దానా, రేషన్ కార్డు ఇచ్చి మెడికల్ రిపోర్ట్ అడుగుతావు? ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? మీ ఆయనకు కొత్త వ్యాధి ఉంది. ఏముంది డాక్టర్? ఇన్ఫోటెక్. అర్థం కాలేదు డాక్టర్, ఒకసారి చెప్పమని రాస్తుంది ఇక్కడ. మీ ఆయన పార్ట్స్ మీ ఆయన కంట్రోల్లో ఉండవు. ఏమైంది డాక్టర్? ఇప్పుడు బ్రెయిన్ కు పార్ట్స్ కు సంబంధం తగ్గిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేయాలి డాక్టర్? నీకు ఒక టాబ్లెట్ ఇస్తా. మా ఇంట్లో అయిపోయింది ఉంది డాక్టర్. ఇదిగో జాగ్రత్తగా పెట్టుకో, బాగా చూసుకో, కంట్రోల్లోకి వస్తుంది. ఆ విషయం ఆయనకు తెలియదు. ఓకేనా? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు. ఏంటిది ఈ పాటకి ఇలా డాన్స్ చేశాను? అయ్య బాబాయ్, నా బాడీ నా కంట్రోల్ లేకుండా పోయింది. ఏమండి, డాన్స్ చేసి అలసిపోయారు కానీ కాఫీ తాగండి. నీకు నేనంటే ఎంత ప్రేమే. నేను రాగానే కాఫీ ఇస్తావు. కాఫీ ఎంత అద్భుతంగా ఉంది.
కాఫీ బాగుందని ఇలా కూడా చెప్తారా? ఇలా కూడా చెప్పొచ్చు, నాకు ఇప్పుడే తెలిసింది. అయినా నా చెయ్యి నా కంట్రోల్ లేకుండా ఏదేదో చేసేస్తుంది. ఇచ్చండి, నాకు తెలుసులేండి. ఏమండి, మేము చార్మినార్ ఎప్పటి నుంచో తీసుకెళ్తా అంటున్నారు, తీసుకెళ్ళొచ్చుగా. నువ్వు నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. నీ కోసం చార్మినార్ చూపెట్టడం నాకు. చార్మినార్ అంటేనే చెంప పగిలింది, అదే గోల్కొండ అని ఉంటే గూబ పగిలేదేమో. వామ్మో, ఏంటి నా బాడీ నా కంట్రోల్ లేకుండా పోయింది. మెడిటేషన్ పేపర్ చదువుదాం. కామెడీ నేర్పించమని అభిని కోరిన కిల్ బిల్ విశ్వ. అయ్యకే ఆయిల్ లేదంటే కొనుక్కొచ్చి నెయ్యి అడిగాడంట. వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆర్పీ స్కిట్ కొట్టాడని పార్టీ చేసుకున్న రాకేష్. ఇల్లుగాలు ఒకడు ఏడుస్తుంటే సున్నమయమని అనుకున్నా. నాకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది సార్. ఈ చెయ్యి ఇలా లేస్తు ఆగమన్నా, ఇలా లేస్తున్నా మాట్లాడుతుంటాను. ఆగు, ఇలా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా చెయ్యి. ఏంటి సిగ్నల్స్? ఏమైంది? అల్లుడు మా మామ వచ్చినట్టున్నాడు, అందుకే ఇలా సిగ్నల్స్ వస్తున్నాయి. మామా నువ్వు రా. మీ బామ్మరిది కూడా చచ్చిపోయాడు, శారదం చేయాలన్నావు, ఏమైంది? ఆ విషయం పక్కన పెట్టు. డీజేలో పార్టిసిపేట్ చేస్తున్నావు ఏంది? లేదు మామా, నేను మాట్లాడుతుంటే నా బాడీ పార్ట్స్ తెలియకుండా డాన్స్ చేసేస్తున్నా. ఈ స్టెప్ బాగుంది అల్లుడు, నాకు ఒకసారి నేర్పించావా ఇది? రైట్ కి రా. ఓకే. లెఫ్ట్ కి తీసుకో. రైట్. వెనక్కుండు. ఓకే. అల్లుడు మామా బల్బు పలిగింది అల్లుడు. నాకు ఏదైనా ట్రీట్మెంట్ చూపించు మామా, నాకు తెలియకుండా నా ప్రాబ్లం ఏంటో. సీరియల్ బల్బులు ఒక్కటి పలిగిపోతున్నాయి అల్లుడు. నాకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది. అమ్మాయి, నీతో చేయాల్సిన పనులన్నీ నాతో చేస్తున్నాడు, తొందరరా. ఏంటండి, ఏంటి పిచ్చి పిచ్చి పనులు? పిచ్చి పిచ్చి పనులు ఏంటి? మీ నాన్నతో మాట్లాడుతున్నాను, సడన్ గా చేయాల్సి. అల్లుడు, పిల్లనిచ్చిన మామని పట్టుకొని మర్యాద లేకుండా నన్ను కొడతావా? నీకు మర్యాద ఇవ్వకపోవడం ఏంటి మామా? నువ్వంటే నాకు ప్రాణం, మీ అమ్మ అంటే నాకు. రిలాక్స్. మీ ప్రాబ్లం ఏం కాదండి, మీ బాడీలో మీ పార్ట్స్ అంతే. నా బాడీలా నా టీమ్ లో పార్ట్స్ అయినట్లేదు ఈ బాడీ. పొద్దున లేట్ వచ్చిన విషయం చెప్పాడుగా ఇప్పుడు. మీరంటే నాకు చాలా గౌరవం మామ. అరే సాలే ఇట్రా రే మామ. దీనికి సగం పిచ్చి, దీనికి ఫుల్ పిచ్చి, మీకు కెమెరా పిచ్చి. నాకు మెంటల్ లేకపోతే నాకు అంత ఎర్రగడ్డ అంత ఎర్రగడ్డ. మా పక్కింటి ఆవిడ చాలా సాంప్రదాయంగా ఉంటుంది, చాలా మంచి ఆవిడ. అలాంటి ఆవిడని చూస్తే నాకు తన చేతులు ఎత్తి దండం. ఏమండి? ఏంటండి కేకలు? కేకలు కాదండి, కాకులు. నేను మాట్లాడుతుంది ఆ కాకుల గురించి. కాకులు అవి అక్కడ కూర్చుందిగా ఆ కాకి. సార్ నిజంగా చెప్తున్నాను సార్, మీ ఆవిడంటే నాకు మర్యాద సార్, రెస్పెక్ట్. కన్ను కొడుతున్నాడండి. కత్తి పడుకుంటున్నా, కత్తి పడుకుంటున్నా. ఆర్పి కంటే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడండి. నీ కత్తి షార్ప్నెస్ ఏంటో మీ ఆవిడని చూస్తే తెలుస్తుందిలే. ఇప్పటి వరకు నేనే చూడలేదులేండి. ఏమండి నాకు తెలియకుండా మీ కౌగిల్లో నన్ను చంపేయండి. మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. ఎన్ని రోజులు ప్రేమ కౌగిల్లో చంపేయమంటే ఇలా చంపడం కాదండి. నాకు నిజంగా నా చేతుల్లో మంచి అమ్మాయి చేతిలోకి వచ్చింది అనుకుంటే అలా జారిపోయిందేంటి? నువ్వు ఇంత సిన్సియర్ గా చెప్పావు కాబట్టి నేను వదిలిపెడతాను అనుకుంటున్నావా? రే నీలాంటి దొంగల్ని మామూలుగా వదలకూడరా. నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళతో అప్పచెప్పి నువ్వు దోచుకున్న డబ్బులు, నువ్వు దోచుకున్న నగలు అన్ని బయటకు తీపిస్తాను రా రాస్కల్. నీలాంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాలరా. అప్పటి వరకు నేను మా ఇంట్లో బందీగా చేస్తా. అమ్మో
అమ్మో అమ్మో అమ్మో ఇంట్లో ఉన్న డబ్బు నగలన్నీ ఊడ్చేశారు కదండి. చిచి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను. ఇక్కడ ఉంటే ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. నేను వెళ్ళిపోతాను ఇప్పుడే. నా కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోతా. నువ్వు అలా వెళ్ళిపోతా అంటే ఎలా మామ? మాకున్న ఏకైక పెద్ద దిక్కు నువ్వే మామ. అంటే నేను మీకు పెద్ద దిక్కు నాలుడు. మొన్న నాగబాబు గారు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియలేదు మామ. మీరు మా దగ్గర ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే జాగ్రత్త చూసుకోవాలి మామ. నాన్న, మా నాన్నను తోసేస్తారా? నేను ఒక్క నిమిషం కూడా ఉండనండి. మీతో ఉండను. నిజంగా చెప్తున్నానే, నేనేమనలేదే. మీ నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో, నువ్వంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా. నువ్వు మీ నాన్న లేకుండా నేను ఉండగలుగుతానా? ఏం జరుగుతుందో తెలియకుండా అన్ని జరిగిపోతున్నాయి. ఇదేంటి చేతిలో కథ ఎలా వచ్చింది? వద్దు, ఎవరు కాపాడడానికి కూడా లేరు. అనసూయ, నా రాపవా ప్లీజ్. ఐ వాంట్ టు. ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది? సో రోజా గారు ఎలా ఉంది స్కిట్? అభి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. యాక్చువల్ గా చాలా కష్టం, అన్ని వేరియేషన్స్ పర్ఫార్మెన్స్ లో, డాన్స్ లో అండ్ వాయిస్ లో అనేది జోక్ కాదు. చాలా బాగా చేసావు. కానీ పక్కింటి ఆవిడ పాపం వైఫ్ ని వదిలేసుకున్నావు, గర్ల్ ఫ్రెండ్ ని వదిలేసుకున్నావు. కానీ దొంగడికి మాత్రం మంచి లాభం. బాగుంది. నాగబాబు గారు బాగుంది, మంచి థాట్ తీసుకున్నావు. నీ వరకు నువ్వు బాగా చేసావు, బట్ ఎక్కడో పంచెస్ సరిగా వర్కౌట్ కాలా. పర్లేదు, ఓకే. ఎప్పుడు తన స్కెచ్ తో నవ్వించు చంపే మన రాఖీ ఇప్పుడు చంపేస్తూ నవ్విస్తా అంటున్నాడు. అది ఎలాగో చూద్దామా? లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. Hello doctor, heart messiah. Hi, I am Dr. Jane Gill. MBBS, FRCS, London, Kajipeta, Warangal and Railway జిగిండే అవుతలా. మీ అందరికి ఒక గొప్ప విషయం చెప్పాలి. దేవుడు అన్ని చోట్ల ఉండలేకనే డాక్టర్ని సృష్టించారు. చూసారా, టైం అవుతున్నా ఇంకా మా డార్లింగ్, మా స్వీటెస్ట్, క్యూటెస్ట్ బ్యూటీ దాన్న అజ్జా. నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు, నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు, మంది. చెప్పండి డాక్టర్ గారు. పాట అయిపోయినా కూడా నా చెవులో పాట వినపడుతుంది నాన్నల్లి. మీరు చెత్తస్కోప్ కాదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు వినండి. ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు చెప్పు? థియేటర్ లో ఉన్నాను డాక్టర్ గారు. థియేటర్ లో ఆపరేషన్ లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? మేకప్ వేసుకుంటున్నాను. ఆపరేషన్ థియేటర్ లో మేకప్ వేసుకుంటున్నావా? లేడీస్ అందరికి లైట్ అన్న ప్రతి రూమ్ మేకప్ రూమ్ లాగా కనిపిస్తుంది. అంతెందుకు, మొన్నటికి మన మా అక్క అనసూయ గారు మార్చిన రూమ్ లో మేకప్ వేసుకున్నారు తెలిసినా? ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? వితౌట్ మేకప్ లో చూసుంటారు, వాళ్ళు చచ్చుంటారు. ఇంకో విషయం చెప్పమంటావా? ఏంటది? నేను ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది. అబ్బచ్చా, నేనంటుంది ఆ ప్రాక్టీస్ కాదు. ఒక పేషెంట్ మీద నేను ప్రయోగించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా. నువ్వేం చేస్తావో తెలియదు. పంజాగుట్ట జంక్షన్ లో నుంచుంటావో, అమీర్పేట జంక్షన్ లో నుంచుంటావో. ఐ వాంట్ పేషెంట్. నేను ఎక్కడెక్కడ నిల్చోకూడదు అక్కడంతా నిల్చోబెడుతున్నాను నువ్వు. డాక్టర్స్ అన్నాక ఇలాంటి పేషెంట్స్ చాలా ముఖ్యమండి. ముందుగా ఒక చిన్న చిట్కా చెప్తాను. బీపీ వచ్చినప్పుడు అందరూ బీపీ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా బీపీ టాబ్లెట్స్ వేసి పడుకున్నారు అనుకోండి, బీపీ రాదు కదా. ఈ లిల్లీ ఒకటి ఇంతవరకు పేషెంట్స్ ని తీసుకురాలేదు. లిల్లీ కమాన్. దానన్నా ఇదేంటి? ఇదా చూపుడు వేలు. ఇది కాదు, ఇదంతా ఏంటి? హాస్పిటల్. నాకు ఏ ప్రాబ్లం లేదు కదా. ఏ ప్రాబ్లం లేకపోవడం ఏంటయ్యా? వచ్చావు కదా, నీకు ప్రాబ్లంలు స్టార్ట్ అవుతాయి. లిల్లీ కుర్చీ తీసుకోమ్మా. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి? ఇది అందరికీ ఉండే ప్రాబ్లమేనయ్యా. డాక్టర్ గారు పదే పదే అడిగితే ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఏంటో? నాకు కొంచెం కోపం అండి. కోపం, వెరీ గుడ్. అన్నిటికన్నా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రోగం. తగ్గించుకో నువ్వు కూడా. ఈ కోపం ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది? నాకు అసలు బేసిక్ గా కోపం రాదండి. ఊరుకోండి సార్, కోపం ఎవరికి రా చెప్పండి. కోపం వస్తూ ఉంటుంది. చెప్పండి ఎప్పుడెప్పుడు వస్తుందో? నాకు నిజంగా కోపం రాదండి. వస్తుందండి. ఎప్పుడెప్పుడు వస్తుందో చెప్పండి. ఇలా పదే పదే కోపం తెప్పిస్తే కోపం వస్తుంది. వీళ్ళు
కొంచెం కేర్ చేయాలి లిల్లీ. అది కాదు బడ్డీ, కూల్ గా డాక్టర్ అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు కోపం వస్తున్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? సైడ్కి వెళ్ళి తలుపేసుకోవాలనిపిస్తుంది. అదే డాక్టర్ గారికి కూల్ గా చెప్పమ్మా. కోపం వచ్చినప్పుడు సైడ్కి వెళ్ళి తలుపేసుకోవాలనిపిస్తుంది. యారా దాంతో మాత్రం సెక్సీగా కూల్ గా మాట్లాడతావు, నాతో మాత్రం కోపంగా మాట్లాడతావు. నేనేం చేయలేను అనుకుంటున్నావా? కూర్చో. ఇప్పుడు మీ నాన్నగారి కోపం ఉందా? మా నాన్నగారి కోపం ఉందా లేదా నీకెందుకురా? ఆయన చచ్చిపోయిన 30 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. ఆయన కోపం ఉందా నాకెలా తెలిసిందిరా? నువ్వు నీ చెత్త లాజికల్ ఏం మాట్లాడుతున్నావు ఎదవా? లిల్లీ వీని వెంటనే పడుకోబెట్టి ఓపెన్ హార్ట్ సర్జరీకి ప్లాన్ చేసి చెప్తా. వన్ పట్టుకొచ్చినప్పుడు చెప్తే డైరెక్ట్ థియేటర్ తీసుకెళ్తాను కదా. థియేటర్ ఏ సినిమా ఆడుతుందండి? డెత్ సీక్రెట్ అని వెళ్ళు. కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పవయ్యా ప్రాబ్లం ఏంటి? అరికాలలో మంట. లేదు కొంచెం పైన పిక్కలు పట్టేస్తున్నాయా? లేదు హ్యాపీగా ఉన్నా, పిక్కలు ఏం ప్రాబ్లం లేదు. కొంచెం పైన వెరీ గుడ్. ఈ తొడలు పట్టేస్తున్నాయా? లేదు మధ్యలో. పైనకి రా. పైన ఓకే. అక్కడే ఉంది. ఇక్కడ కిడ్నీ ఉంది. అందులో రాళ్ళు ఏమైనా ఉన్నాయో చూడు. నాకు ఫోన్ వస్తున్నట్టుంది, మాట్లాడదాం. కొంచెం పైకి రా. వచ్చాను. అక్కడ ఏం ప్రాబ్లం లేదయ్యా, ఇంకొద్దిగా పైకి వెళ్ళు. పైన జుట్టు ఉంది. ఎంత ఉంది? 2 ఇంచులు ఉంది. 2 ఇంచులు కట్ చేయవా? ట్రిమ్మింగ్ కొంచెం. ఇది ఆకుపట్టలు రా, బార్బర్ షాప్ కాదు. కొంచెం వీడు వీక్ గా ఉన్నాడు. బకెట్ తీసుకొని రా. పట్టుకో. ఓకే సార్, ఏదో కారిపోతున్నట్టు అనిపిస్తుంది సార్. మొత్తం కారిపోద్దాగు నీకెందుకు? నాకేదో వీక్ గా అనిపిస్తుంది. అన్ని అనిపిస్తాయి. ఈ బకెట్ రక్తం తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ కి అమ్మా. డాక్టర్ గారు వీడు పోయినట్టు నాకు అనిపిస్తుంది. ఏమే ఇందాక ఆపరేషన్ రెడీ చేయమని చేసావా? అయ్యో చెప్పడం మర్చిపోయాను. పొట్టకొచ్చేసి వచ్చింది డాక్టర్ గారు. మై గాడ్ వీడు ఉన్నాడా పోయాడా? మై గాడ్ లిల్లీ, నా చిల్లర మొత్తం పడిపోయింది లిల్లీ. దాంట్లో ఏముంది తీసుకుందాం. సక్సెస్ దొరికింది. డాక్టర్ గారు మీ చిల్లర కోసం ఈ పాటలన్నీ చెల్లాచెదరు చేసినట్లేదు. నీ దుంపదేగా. నో ప్రాబ్లం, మీరు పెద్ద డాక్టర్ గారు అరేంజ్ చేసేస్తారులేండి. ఊరుకోవే, చదువుకుంది పెద్ద చదివే, కానీ ఎలా ఫిట్ చేయాలో నాకేం తెలియదే. విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. ఎవరండి మీరు? ఏ కాస్ట్యూమ్ వాళ్ళు ఇంత చక్కగా డ్రెస్ ఇచ్చినా కూడా పోలీసులని గుర్తుపట్టట్లేదు నువ్వు? ప్లీజ్ చెప్పు. ఎవ్వరు చూడకముందే ఏదో ఒకటి మేనేజ్ చేయండి డాక్టర్ ప్లీజ్, మీకు దండం పెడతాను. నన్ను హెల్ప్ చేయమంటావా? మీరు పోలీసులు ఒక డాక్టర్ కి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? మేము చేసే ఆపరేషన్ కరెక్ట్ గా ఉంటాయిరా. మీరు చేసేది ఆపరేషన్ సార్? ఆపరేషన్ దుర్యోధన, ఆపరేషన్ గగనం, ఆపరేషన్ కసప్. కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయి. దా ఇది ఇక్కడ పెట్టు. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ వాస్ డైడ్ డాక్టర్ గారు. నాన్నా డాక్టర్ గారు వాడు పిచ్చోడు. అది పిచ్చియోడని ఎలా గుర్తుపట్టావే? మన చేతుకున్న రెడ్డిమెంట్ వాడి చేతికి ఉందిగా. అంటే ఫ్రమ్ ఎర్రగడ్డ? అవును. అర్థమైందా? రండి ఒక పాట వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే సరోజా గారు ఎలా ఉంది రాకేష్ స్కెచ్? ఈ గెటప్ ఎప్పుడు స్టైల్ అది అందుకే వాడలేదు మేడం. నీకు అదే ప్లస్ పాయింట్. ఓకే మేడం షూర్. నెక్స్ట్ టైం బెటర్. నెక్స్ట్ టైం పెట్టలేక. మీరంతా కష్టపడి ఏం స్కిట్లు చేశారో కానీ నేను మాత్రం చాలా కష్టపడి నవ్వాను. ఏం జడ్జెస్, మీరు కష్టపడి స్కోర్స్ ఇవ్వడానికి రెడీయా? ఓకే బాయ్స్, కష్టపడి వచ్చేయండి స్టేజ్ వరకు. So let's start with Adri Abhi and team. Bullet Bhaskar and Tsunami Sudhakar's team. Rocket Raghava and team ki Roja gari enni. Racha Ravi and team ki Roja garu istunaru. Kirra Karpi and team ki Roja garu istunaru. Rocking Rakesh and team ki. అంటే ఇవాల్టి performer of the day is Racha Ravi. Let's now present the big 25,000 to today's performer of the day, which goes to Racha Ravi and team. 10,000 from Lalita Brand Rise and
15,000 from Jabardast. Okay, performer of the day, Poster Chapo. All right, guys, mali vache varam kaludam. Until then, keep laughing and take care. Good night, bye bye.